పొన్నం ప్రభాకర్ గారు మీరు కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో చెప్పినట్టు 6 గ్యారెంటీలు అమలు చేసినామని అన్నారు కదా. మీరు ఇవాళ మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. అక్కడి నుంచే మీరు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామన్నారు. ఎంతమంది రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా ఇచ్చిండ్రు? రైతు కూలీలకు 12,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చిండ్రు? మీరు కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. ఎంతమంది కౌలు రైతులకు మీరు డబ్బులు విడుదల చేసిండ్రు? మీరు ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పిండ్రు. మీరు అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మహిళలకు మీరు 2,500 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చిండ్రో, మీరు ఎంతమందికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారో, ఎంతమంది నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ్రు, మీరు ఎంతమందికి గృహజ్యోతి పథకం కింద ఇల్లు కట్టించిండ్రో, ఇల్లు లేనటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఎంతమందికి 5 లక్షల రూపాయలు ఇచ్చినారో, మీరు వరికి, పత్తికి, పసుపుకు, మొక్కజొన్నకు, జొన్నకు ఈ పంటలన్నిటికీ కూడా కింటరుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండ్రు కదా. ఎక్కడెక్కడ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చిండ్రో, మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 6 గ్యారెంటీలలో 13 హామీల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి దాదాపు ఒక 50-60 హామీలల్లో ఎన్ని హామీలు మీరు అమలు చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి.